అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్ రీడింగ్లో లేవియ కాండము 27వ అధ్యాయం నుండి. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, ఒకడు విశేషమైన మొక్కుబడి చేసిన ఎడల నీవు నిర్ణయించిన వెల చొప్పున వారు యెహోవాకు దాని చెల్లింపవలెను. నీవు నిర్ణయింపవలసిన వెల ఏదనగా 20 ఏండ్లు మొదలుకొని 60 ఏండ్ల వయసు వరకు మగవానికి పరిశుద్ధ స్థలం యొక్క తులము వంటి 50 తులముల వెండి నిర్ణయింపవలెను. ఆడుదానికి 30 తులములు నిర్ణయింపవలెను. 5 ఏండ్లు మొదలుకొని 20 ఏండ్ల లోపలి వయసు గల మగవానికి 20 తులముల వెలను, ఆడుదానికి 10 తులముల వెలను నిర్ణయింపవలెను. 1 నెల మొదలుకొని 5 ఏండ్ల లోపలి వయసు గల మగవానికి 5 తులముల వెండి వెలను, ఆడుదానికి 3 తులముల వెండి వెలను నిర్ణయింపవలెను. 60 ఏండ్ల ప్రాయము దాటిన మగవానికి 15 తులముల వెలను, ఆడుదానికి 10 తులముల వెలను నిర్ణయింపవలెను. ఒకడు నీవు నిర్ణయించిన వెలను చెల్లింపలేనంత భేదవాడైన ఎడల అతడు యాజకుని ఎదుట నిలువవలెను. అప్పుడు యాజకుడు అతని వెలను నిర్ణయించును. మ్రొక్కుకొనిన వాని కలిమి చొప్పున వానికి వెలను నిర్ణయింపవలెను. యెహోవాకు అర్పణముగా అర్పించు పశువులలో ప్రతి దానిని యెహోవాకు ప్రతిష్ఠితముగా ఎంచవలెను. అట్టి దానిని మార్చకూడదు. చెడ్డదానికి ప్రతిగా మంచిదానినైనను, మంచిదానికి ప్రతిగా చెడ్డదానినైనను, ఒకదానికి ప్రతిగా వేరొక దానిని ఇయ్యకూడదు. పశువుకు పశువును మార్చిన ఎడల అదియు దానికి మారుగా ఇచ్చినదియు ప్రతిష్ఠితమగును. జనులు యెహోవాకు అర్పింపకూడని అపవిత్ర జంతువులలో ఒకదానిని తెచ్చిన ఎడల ఆ జంతువును యాజకుని ఎదుట నిలువబెట్టవలెను. అది మంచిదైతేనేమి చెడ్డదైతేనేమి యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను. యాజకుడు వగు నీవు నిర్ణయించిన వెల స్థిరమగును. అయితే ఒకడు అట్టి దానిని విడిపింపగోరిన ఎడల నీవు నిర్ణయించిన వెలలో 5వ వంతు వానితో కలుపవలెను. ఒకడు తన ఇల్లు యెహోవాకు ప్రతిష్ఠితమగుటకై దానిని ప్రతిష్ఠించిన ఎడల అది మంచిదైనను చెడ్డదైనను యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను. యాజకుడు నిర్ణయించిన వెల స్థిరమగును. తన ఇల్లు ప్రతిష్ఠించిన వాడు దాని విడిపింపగోరిన ఎడల అతడు నీవు నిర్ణయించిన వెలలో 5వ వంతు దానితో కలుపవలెను. అప్పుడు ఆ ఇల్లు అతని దగును. ఒకడు తన పిత్రార్జితమైన పొలములో కొంత యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల దానిలో చల్లబడు విత్తనముల కొల చొప్పున దాని వెలను నిర్ణయింపవలెను. పందుము యవల విత్తనములు 50 తులముల వెండి వెలగలది. అతడు సునాద సంవత్సరము మొదలుకొని తన పొలమును ప్రతిష్ఠించిన ఎడల నీవు నిర్ణయించు వెల స్థిరము. సునాద సంవత్సరమైన తరువాత ఒకడు తన పొలమును ప్రతిష్ఠించిన ఎడల యాజకుడు మిగిలిన సంవత్సరముల లెక్క చొప్పున అనగా మరుసటి సునాద సంవత్సరము వరకు వానికి వెలను నిర్ణయింపవలెను. నీవు నిర్ణయించిన వెలలో దాని వారడి తగ్గింపవలెను. పొలమును ప్రతిష్ఠించిన వాడు దాని విడిపింపగోరిన ఎడల నీవు నిర్ణయించిన వెలలో 5వ వంతును అతడు దానితో కలుపవలెను. అప్పుడు అది అతని దగును. అతడు ఆ పొలమును విడిపింపని ఎడలను వేరొకరికి దాని అమ్మిన ఎడలను మరి ఎన్నటికి దాని విడిపింప వీలు కాదు. ఆ పొలము సునాద సంవత్సరమున విడుదల కాగా అది ప్రతిష్ఠించిన పొలము వలె యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఆ స్వాస్థ్యము యాజకుని దగును. ఒకడు తాను కొనిన పొలమును అనగా తన స్వాస్థ్యములో చేరని దానిని యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల యాజకుడు సునాద సంవత్సరము వరకు నిర్ణయించిన వెల చొప్పున అతనికి నియమింపవలెను. ఆ దినమందే నీవు నిర్ణయించిన వెల మేర చొప్పున యెహోవాకు ప్రతిష్ఠితముగా దాన్ని చెల్లింపవలెను. సునాద సంవత్సరమున ఆ భూమి ఎవని పిత్రార్జితమైనదో వానికి అనగా ఆ పొలమును అమ్మిన వానికి అది తిరిగి రావలెను. నీ వెలలన్నీయు పరిశుద్ధ స్థలము యొక్క వెల చొప్పున నిర్ణయింపవలెను. 1 తులము 20 చిన్నములు. అయితే జంతువులలో తొలిపిల్ల యెహోవాది గనుక ఎవడును దాని ప్రతిష్ఠింపకూడదు. అది ఎద్దైననేమి గొర్రె మేకల మందలోని దైననేమి యెహోవా దగును. అది అపవిత్ర జంతువైన ఎడల వాడు నీవు నిర్ణయించు వెలలో 5వ వంతు దానితో కలిపి దాని విడిపింపవచ్చును. దాని విడిపింపని ఎడల నీవు నిర్ణయించిన వెలకు దాని అమ్మవలెను. అయితే మనుషులలో గాని జంతువులలో గాని స్వాస్థ్యమైన పొలములలో గాని తనకు కలిగిన వాటన్నిటిలో దేనినైనను ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు, విడిపింపను కూడదు. ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును. మనుష్యులు ప్రతిష్ఠించు వాటిలో దేనినైనను విడిపింపక హతము చేయవలెను. భూధాన్యములలోనేమి వృక్షఫలములోనేమి భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము. అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఒకడు తాను చెల్లింపవలసిన 10వ భాగములలో దేనినైనను విడిపింపగోరిన ఎడల దానిలో 5వ వంతును దానితో కలుపవలెను. గోవులలోనే గాని గొర్రె మేకలలోనే గాని కోల క్రింద నడుచు
నడుచునన్నిటిలో దశమ భాగము ప్రతిష్ఠితమగును. అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు, దాని మార్చకూడదు. దాన్ని మార్చిన ఎడల అదియు దానికి మారుగా నిచ్చినదియు ప్రతిష్ఠితములగును. అట్టి దాన్ని విడిపింపకూడదని చెప్పుము. ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలీయుల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు. తరువాత సంఖ్యాకాండము 1వ అధ్యాయము. వారు ఐగుప్తు దేశము నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మోషేతో ఇట్లనెను. ఇశ్రాయేలీయుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారిని అందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము. ఇశ్రాయేలీయులలో సైన్యముగా వెళ్ళువారిని అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము గల వారిని తమ తమ సేనలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలెను. మరియు ప్రతి గోత్రములో ఒకడు అనగా తన పితరుల కుటుంబములో ముఖ్యుడు మీతో కూడా ఉండవలెను. మీతో కూడా ఉండవలసిన వారి పేర్లు ఏవేవనగా, రూబేను గోత్రములో షెదేయూరు కుమారుడైన ఏలీసూరు, షిమ్యోను గోత్రములో సూరిషద్దాయి కుమారుడైన షెలుమీయేలు, యూదా గోత్రములో అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను, ఇశ్శాఖారు గోత్రములో సూయారు కుమారుడైన నెతనేలు, జెబూలూను గోత్రములో హేలోను కుమారుడైన ఏలీయాబు, యోసేపు సంతానమందు అనగా ఎఫ్రాయిము గోత్రములో అమీహూదు కుమారుడైన ఎలీషామా, మనష్షే గోత్రములో పెదాసూరు కుమారుడైన గమలీయేలు, బెన్యామీను గోత్రములో గిద్యోని కుమారుడైన అబీదాను, దాను గోత్రములో అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు, ఆషేరు గోత్రములో ఒక్రాను కుమారుడైన పగీయేలు, గాదు గోత్రములో దెయూవేలు కుమారుడైన ఎలియాసాపు, నఫ్తాలి గోత్రములో ఏనాను కుమారుడైన అహీరా అనునవి. వీరు సమాజంలో పేరు పొందిన వారు. వీరు తమ తమ పితరుల గోత్రములలో ప్రధానులు, ఇశ్రాయేలీయుల కుటుంబములకు పెద్దలును. పేర్ల చేత వివరింపబడిన ఆ మనుషులను మోషే అహరోనులు పిలుచుకొని 2వ నెల 1వ తేదీని సర్వ సమాజమును కూర్చెను. 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము గలవారు తమ తమ వంశావళులను బట్టి తమ తమ వంశములను, తమ తమ పితరుల కుటుంబములను, తమ తమ పెద్దల సంఖ్యను తెలియచెప్పగా యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యములో మోషే వారిని లెక్కించెను. ఇశ్రాయేలు ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా రూబేను గోత్రములో లెక్కింపబడిన వారు 46,500 మంది అయిరి. షిమ్యోను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి పెద్దల సంఖ్యను తెలియచెప్పగా షిమ్యోను గోత్రములో లెక్కింపబడిన వారు 59,300 మంది అయిరి. గాదు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా గాదు గోత్రములో లెక్కింపబడిన వారు 45,650 మంది అయిరి. యూదా పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా యూదా గోత్రములో లెక్కింపబడిన వారు 74,600 మంది అయిరి. ఇశ్శాఖారు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా ఇశ్శాఖారు గోత్రములో లెక్కింపబడిన వారు 54,400 మంది అయిరి. యోసేపు పుత్రుల వంశావళి అనగా ఎఫ్రాయిము పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా యోసేపు గోత్రములో లెక్కింపబడిన వారు 40,500 మంది అయిరి. మనష్షే పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా మనష్షే గోత్రంలో లెక్కింపబడిన వారు 32,200 మంది అయిరి. బెన్యామీను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా బెన్యామీను గోత్రంలో లెక్కింపబడిన వారు 35,400 మంది అయిరి. దాను పుత్రుల వంశావళి
తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా దాను గోత్రంలో లెక్కింపబడిన వారు 62,700 మంది అయిరి. ఆషేరు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా ఆషేరు గోత్రములో లెక్కింపబడిన వారు 41,500 మంది అయిరి. నఫ్తాలి పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా నఫ్తాలి గోత్రంలో లెక్కింపబడిన వారు 53,400 మంది అయిరి. వీరు లెక్కింపబడిన వారు అనగా మోషేయు అహరోనును తమ తమ పితరుల కుటుంబములను బట్టి ఒక్కొక్కడుగా ఏర్పడిన ప్రధానులను లెక్కించిన వారు. అట్లు ఇశ్రాయేలీలలో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా బయలు వెళ్ళిన ఇశ్రాయేలీలందరూ లెక్కింపబడి 6,03,550 మంది అయిరి. అయితే లేవీయులు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. ఎలయనగా యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చి ఉండెను, నీవు లేవి గోత్రమును లెక్కింపకూడదు, ఇశ్రాయేలీయుల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు. నీవు సాక్ష్యపు గుడారము మీదను దాని ఉపకరణములన్నిటి మీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీయులను నియమింపుము. వారే మందిరమును దాని ఉపకరణములన్నిటినీ మోయవలెను. వారు మందిరపు సేవ చేయుచు దాని చుట్టూ దిగవలసిన వారై యుందురు. మందిరము సాగబోవునప్పుడు లేవీయులే దాని విప్పవలెను. మందిరము దిగునప్పుడు లేవీయులే దాని వేయవలెను. అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణ శిక్ష నొందును. ఇశ్రాయేలీయులు తమ తమ సేనల చొప్పున ప్రతి వాడును తన తన పాలెములో తన తన ధ్వజమునొద్ద దిగవలెను. ఇశ్రాయేలీయుల సమాజము మీద కోపము రాకుండునట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టూ దిగవలెను. వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని తప్పకుండా ఇశ్రాయేలీయులు చేసిరి. లేవియకాండము 27వ అధ్యాయము 30వ వచనంలో ఇంపార్టెంట్ అయిన మాట, భూధాన్యములలోనేమి వృక్ష ఫలములోనేమి భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును అనే మాట ఇంపార్టెంట్గా అనిపించింది. ఆత్మీయంగా బలపడాలి అనుకునేవారు, వాక్యం ప్రతిరోజు ధ్యానించాలి అనే ఆశ కలిగిన వారు మీకు ఇష్టమైతే ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు మీకు తోడైండును గాక.